రెచ్చిపోడు ఈ జానీ కా కమాల్. ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు? ఇదంతా నాకు కుదరదు అంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్. ఇక్కడ ప్రతి వాడు నేను చెప్పి నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ మీరంతా స్టాండింగ్ కదా, ఇప్పుడు సిట్టింగ్. స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం ఎక్కుతున్నావు? అంజద్ ఖాన్ లో బాడీ పెంచేసావు. నా పేరు అంజద్ ఖాన్ కాదండి, జితేంద్ర. నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పళ్ళ బస్తా. బాగలేదా? బాగుందండి. అది సరే కాని రే, అందరూ స్టాండ్ ఒక్కడే సిట్టింగ్. స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటానని నీ బాబాయ్ చెప్పడం కొడతారే. నేను చెప్పింది చెయ్యి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కతో దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కువ బెంచ్. బెంచ్ అండి. బెంచ్ ఎక్కువ. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా, ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజయంతిమాలనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు. ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు. తమ గది తమ దయచేయండి. సిట్టింగ్. అయ్యా నేనండి. నాతో పెట్టుకో బాబు. ఇదిగో జితేంద్ర కూర్చోబోయా, పల్లెరిగిపోద్ది. మళ్ళా వస్తే గబుక్కు నుంచోవచ్చు. ఎలాగనండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా బండి తోలుకు వచ్చావు? ఏంటి అన్ని? డికాషన్, పాలు, పంచదార సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుతా. ఓ పని చేయి, ఆఫీస్ కు గేదెను తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా. ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా. నాతో పెట్టు కోట. నేను ఈ ఆఫీస్ కి బాస్ లా కనబడుతున్నానా, ఆటో డ్రైవర్ లా కనబడుతున్నానా? ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా? ఉంది సార్. ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి. ఏయ్ నువ్వు బీడీ తాగుతావా? కోట మొహం. तू मेरे सामने जादू काम करते रहे. मेरा नाम जादू, तू मेरे सामने बिली बिली बिली. ये टोपी ऊपर रख दो. बहुत अच्छा है रे. ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి? రాయుడుగారు దిగిపోమన్నారండి. రాయడం వాడి బాక్సా కోట్. ఇప్పుడు ఎక్కేస్తాను. వద్దులే, బాగా అలసిపోయావు గాని వద్దునే చెద్దని తినొచ్చారండి. రే నన్ను ఇసిగించకరా, చెప్పించేరా. ఇందులో గుడ్డుంటారు కదండి. గుడ్డా నా బాక్సా? నో తెరో. తిను తిను. మీరంతా ఇలా అడ్డగాడిదలా బలిసిపోవడానికి, బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుళ్లు, కుర్చీలే. కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ ని ఓ కొత్త టైప్ లో తయారు చేస్తాను. అదేమిటంటే ఈ కుర్చీలు బల్లలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా. మీరంతా దాని మీద కూర్చుని పని చేసుకోవాలి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది.